అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్ లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషన్, ఒక ఆడియో కాన్వర్సేషన్, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్సేషన్ నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్దాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను, బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా బిడ్డల మీద ప్రమాణం చేసి నిజమని ఎక్కడైనా చెప్పగలను. మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్ఎథికలే కాదు, ఇల్లీగల్ కూడా. మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే, అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని, ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు. అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి, నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అనే గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్ని ఫోర్సెస్ తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. Therefore, I could not fight every battle. I had to choose which battle to fight, and at that time low could not afford to fight this phone tapping issue.